బలమైన ఏనుగుకి గుణపాఠం. ఒక నల్ల నేరేడు చెట్టు కొమ్మ మీద పిచ్చుకల జంట ఒకటుండేది. గూడు సౌకర్యంగా ఉన్నందున అవెంతో సంతోషంగా జీవిస్తున్నాయి. కొంతకాలం తరువాత ఆడపిచ్చుక గుడ్లు పెట్టింది. ఆ జంటకెంతో సంతోషం కలిగింది. ఎంతో ఆతృతగా అవి వాటి బిడ్డల కోసం ఎదురు చూడసాగాయి. ఒకరోజు ఒక బలమైన ఏనుగు ఆ నల్ల నేరేడు చెట్టు దగ్గరకొచ్చింది. దానికి ఆ చెట్టు ఆకులెంతో నచ్చాయి. అందుకని తన తొండాన్ని ఎత్తి ఆ చెట్టు కొమ్మను కిందకు లాగబోయింది. కొమ్మను లాగబోతున్న ఏనుగుని ఆ పిచ్చుకుల జంట చూసి గట్టిగా అరిచాయి. ఆ పొగరుబోతు ఏనుగు వాటి మాటలను లక్ష్య పెట్టలేదు. అది అంది, మీ గూడు ఏమైతే నాకేం, నేను ఆకులు తినాలి, తింటాను. అది ఒక పెద్ద కొమ్మను కిందికి లాగింది. భయపడ్డట్లే గూడు చెదిరి గుడ్లన్నీ పగిలిపోయాయి. పిచ్చుకలు బాధతో ఏడ్చాయి. జాలి లేని ఆ ఏనుగు సంతోషంగా ఆకులను తిని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పిచ్చుకల జంట మనసులో కోపంతో పాటు పగ రగిలింది. అవి తమ మిత్రుల సహాయాన్ని కోరడానికి వెళ్ళాయి. అని దీనంగా ఏడ్చింది. కాకుల జంట, కప్ప, చీమ ఆ జంటను ఓదార్చాయి. ఆ పొగరుబోతు ఏనుగుకి గుణపాఠం నేర్పాలని అవన్నీ కూర్చొని ఒక పథకాన్ని తయారు చేశాయి. రెండవ రోజు పిచ్చుకలు వాటి మిత్రులు కలిసి ఏనుగును వెతకడానికి వెళ్ళాయి. అవి ఏనుగుని చూడగానే దానిమీద దాడి చేశాయి. చీమ నెమ్మదిగా ఏనుగు చెవులోకి దూరి రాగం మొదలుపెట్టింది. చెవులోని రోదనతో ఏనుగుకు కళ్ళు తిరిగి అది కింద పడిపోయింది. ఇప్పుడు కాకుల జంట దాడి చేశాయి. చెట్టు మీద కూర్చున్న కాకుల జంట వెంటనే కిందికి దూసుకువచ్చి ఏనుగు రెండు కళ్లను తమ పదునైన ముక్కులతో అది గుడ్డిదయ్యేంత వరకు పొడిచాయి. ఏనుగు బాధ తట్టుకోలేక అరిచింది. అనుకోని ఈ దాడులతో ఏనుగు పూర్తిగా కలత చెందింది. దాని గొంతు, నోరు ఎండిపోయాయి. గుడ్డి కళ్లతోనే ఏనుగు చెరువు వైపు పరిగెట్టింది. ఇప్పుడు దాడి చేసే ఛాన్సు కప్పది. ఆ కప్ప పక్కనున్న పెద్ద గుంటలోకి దూకి గట్టిగా అరవడం ఆరంభించింది. కప్ప అరుపులు విని ఏనుగు చెరువు దగ్గరకొచ్చానని అనుకుని గుంట వైపు అడుగులు వేసింది. అడుగు వేసిందో లేదు, గుంటలో పడి త్వరలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. పిచ్చుకల జంట, వాటి మిత్రులు బలమైన ఏనుగుకి మంచి గుణపాఠం నేర్పాయి. నీతి: తెలివి బలం కంటే గొప్పది.